హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దీన్ని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఈ ఆయిల్లో బగారాకు, లవంగాలు, మిరియాలు, షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కూడా కాస్త వేగాక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం తీసుకున్న హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేసుకోవాలండి. మటన్ వేసుకున్నాక దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్కి మూత తీసి దీని మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద సైజ్ టమాటోని యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటో ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి టమాటో ముక్కలు అనేవి మెత్తపడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇందులో కొద్దిగా ధనియా అండ్ జీరా పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ దాకా మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఉప్పు, కారం, మసాలా అనేది ముక్కకు బాగా పట్టుకుంటుంది. ముక్క అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు గిన్నెలో వండుకున్నట్లయితే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ముక్క అనేది టేస్ట్ పోదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనం తీసుకునే మటన్ని బట్టి ఉంటుందండి ఎంతసేపు ఉడికించుకోవాలనేది. కొన్ని లేతగా ఉంటాయి, కొన్ని ముదిరిపోయి ఉంటాయి. దాన్ని బట్టి మనము చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం ఉడికాక ఒకసారి మూత తీసుకొని దీన్ని కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అని ఇలా చూసుకోవచ్చు. ఉడికాక దీన్ని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత తీసాక ఎప్పుడైనా సరే కొద్దిగా ఉడికించుకోవాలండి. అది పప్పు అయినా సరే, ఏ కర్రీ అయినా సరే అండి, అలా ఉడికించుకుంటే అప్పుడు అరోమా అనేది బయటికి వస్తుంది. మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.